చాలా తక్కువ అంటే నా ప్రయాణంలో, నా కెరీర్‌లో నేను చాలా తక్కువ మంది యాక్టర్స్‌ని చూసాను సార్. అంటే మీలా పెర్ఫార్మ్ చేసేవాళ్ళని గాని, లేకపోతే అంత స్టార్డమ్‌లోకెళ్ళిన తర్వాత కూడా ఇలా తిరగగలగడం అన్నది మనోసన్యాసం. అహా! నాకేం అనిపించదండి. ఫస్ట్ నుంచి అట్టనే ఉండాను. ఇప్పుడు నాకు మరీ హ్మ్, ఇక్కడ పిర్ర మీద లుంగీ చినిగిపోయేదండి. హ్మ్. చినిగిపోతే అది కనపడకుండా పైకి కట్టుకునేవాడిని. ఏంది అసలు బట్టలు ఏసుకోవాలి అయన్నీ ఆలోచన ఉండేది కదండీ. నాకు బాగా 2, 3 రోజులు కొంప కూడా రాకపోతే ఆకలవుతుంటే మా స్టేషన్ దగ్గర దాస్ అని ఒకడుంటాడు. ఆడి దగ్గర పోయి "ఒరేయ్ ఆకలవుతుందిరా" అంటే వాడు గోంగూర పచ్చడి, అన్నం తీసుకొనొచ్చి ఆ స్టేషన్‌లో వెళ్ళి తినేసేవాళ్ళం. ఏంది ఆడు 2 బీడీలు కాల్చుకునేవాడు. ఇక అబ్బా! బాగుందిరా బావ ఇప్పుడు హ్యాపీ అనుకునేవాడిని. అట్లా ఇదయ్యేవాడిని అసలు ఆ అన్నం, బట్టలు ఇయన్నీ అదే నేను చెప్పాను గదా! మీకు అసలు ఈ ప్రపంచంతో మీకు సంబంధం లేదు. మీ జీవితం అన్నది సెపరేట్. అలాగే ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు కూడా. ఇప్పుడు అసలు మామూలుగా ఇన్ జనరల్‌గా ఆహ్, హ్మ్, ఒక ఎంజాయ్‌మెంట్, ఒక సరదా, ఒక కాలక్షేపం ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఊళ్ళో పోతే మా ఫ్రెండ్స్ ఉంటారుగా. అంటే ఇలాంటివి ఏమి ఆళ్ళు ఏసుకుంటుంటే నేను ఉంటా. అంతే మీరేమి అంత లేదు నాకు. ఓహో! అది లేదు. ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఇదేమోని అది గూడా ఇప్పుడు లేదు. అది తలనొప్పి, గిలనొప్పి ఇయన్నీ ఇదవుతున్నాయి. ఇందాక మీరు మధ్యలో ఒక మాట అంటూ ఉప్పు లేకుండా తీసుకున్నాను కూర అన్నారు. అవునవును. ఉప్పు తినరా మీరు? తిన్నాం. ఈ స్టంట్ పడ్డ దగ్గర నుంచి తిన్నాం. ఓహ్! స్టంట్ కూడా పడిందేంటి మీకు? స్టంట్ పడిన తర్వాత కరోనా వచ్చింది. ఓహ్! స్టంట్ మాస్టర్ అయ్యారన్నమాట. ఆ దెబ్బకే కదా బాగా వీక్ అయింది అప్పట్లా. ఓకే. దాంతోనే ఇదయింది. అది పడ్డానికి గూడా ఇకను టెన్షన్స్ అన్నీ నెత్తికెత్తుకొని అప్పుడు ఈ లేనిపోయినయన్నీ నెత్తిన బెట్టుకొని ఈ లేనిపోనివంటే? అంటే కుటుంబాలకు సంబంధించి అన్నీ మారిపోయారు గదా! మనుషులంతా మారిపోయారు. నేను ఒక రేంజ్‌కొచ్చిన తర్వాత అందరూ మారిపోయారు. నేను మారలా. మీరు మారలేదు. మీరు అలాగే ఉన్నారు. మారలేదు. ఆ మారిన ప్రభావం వాళ్ళు మారిన ప్రభావం నా మీద పడింది. ఇదేందిరా నీ అమ్మ ఇట్ట తయారైపోయారు ఈళ్ళు అసలని జెప్పేసి అది అంటే మీ మీద పడ్డారా? అదే ఆళ్ళ ప్రభావం నా మీద పడింది. ఓకే. అంటే ఈ డబ్బు నా అదే. ఆర్థికం నేను ఎందుకంటే యాక్టర్ మీ లైఫ్‌లో ఉన్న కామన్ థింగ్ అది. మీరు సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించడం మొదలెట్టిన తర్వాత అందరూ వచ్చి పడతారు. ఏదో మొత్తానికి అసలు స్పర్ధలొచ్చేసినియి. అందరి మధ్య స్పర్ధలొచ్చేసినియి. మారిపోయారు. మనుషులు మారిపోయారు. ఓడియమ్మ ఇదేందిరా ఇట్ట అసలు మీకేంటి మీరు ఎవరికీ సంబంధం లేకుండా బతికిన మనిషి మీరు. మళ్ళీ మీకు కానీ అందరితోని కానీ స్పర్ధ. బాధ్యతలుంటాయి గదా! కొన్ని కుటుంబాలు ఇప్పుడు బాధ్యతలు. నేనెప్పుడు బాధ్యతల నుంచి తప్పించుకోలేదండి. దెన్ మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నాకెప్పుడైతే రూపాయి అవసరం వచ్చిందో, ఆ రూపాయిని సంపాదించడానికి నాకు తెలిసింది ఇదొక్కటి ఇంకేం లేదు. అంతే కదా! ఇంట్లోనే సంపాదించాలా? ఎప్పుడైనా మధ్య మధ్యలో ఏదైనా పనులకెళ్తే తప్పితే ఏంది ఆహ్, అట్లా నేను పిల్లకాయలకి చదువులు గాని, ఇది చేసినా గాని, ఇప్పటికైతే ఎక్కడ రూపాయి అప్పు లేదండి. అప్పు చేసిన దాంట్లోనే ఆనందం వెతుక్కుంటానండి నేను. నా బాధ్యత నెరవేర్చాను. సంతృప్తి నాకెంత ఆనందంగా ఉంటదంటే అంత ఆనందంగా ఉంటదండి. అంటే మీ కుటుంబంలో పెళ్ళిళ్ళకి వాటిలకి సాయాలు చేశారండి? అట్లాగే ఏంది ఆహ్, హమ్మయ్య! అనే ఒక తృప్తి ఉంటది. ఇంట్లో కూడా వాడికి అన్నం క్యారేజీ బాక్స్ అక్కడ పెట్టేసి ఇన్ని పెట్టింది. అబ్బా! గ్రేట్ నీ అమ్మ అట్ట అనుకుంటా నేనసలు. ఆ! ఉంది. అంటే మీ బాధ్యత మీరు నిర్వర్తించారు. తప్పించుకోలేదు నేను. తప్పించుకోలేదు. నా ధర్మం నేను జేశాను. వాడు తింటాడా? తినలేదా? తర్వాత సంగతి ఇక. అట్లా ప్రతి పని గూడా ఏదైనా సరే. ఇప్పుడు నేను చేసే ప్రతి పని కూడా చెబుతుంటా. ఏంది ఇది అని. వాళ్ళు ఇదైతే ఇది అవుతారు లేకపోతే లేదు. నా ధర్మం నేను చెప్పాలి కాబట్టి చెబుతాను. మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు. ఇంట్లో ఏ పనైనా సరే, ఏ సమస్యొచ్చినా గానీ, ఏందంటే మీరు చెయ్యి దాటిపోయారు. అంటే మీరు ఎదిగారు. ఏంది ఒక స్థాయికొచ్చిన తర్వాత నేను నా ధర్మం ప్రకారం చెప్పాలి. మంచి చెడు తెలిసినోడిగా. ఆ చెడు జరిగిన వల్ల అనుభవించినోడిగా. చూసొచ్చాను జీవితాన్ని. అది మీరు చెప్పకపోతే నేను తప్పు చేసినోడినవుతాను. మీరు నా మాట గౌరవించి మీరు సరిదిద్దుకుంటే సరిదిద్దుకుంటే లేదంటే లేదు. ఇప్పుడు మిమ్మల్ని దండించిన ఈ అమ్మ నా కొడక ఎంటర్ అనే స్థితిలో నేను లేను. మీరు లేరు. వాళ్ళు లేరు. వాళ్ళు లేరు. మొన్నటిదాకా ఉండేవాడినండి. మొన్నటిదాకా బల్లి తిట్టేవాడినండి అసల. హ్మ్. పెళ్లి కాక ముందు దాకా బాగా తిట్టేవాడిని అసలు.
ఎందుకంటే నేనేమన్నా 4:30, 5 గంటలు లేచి పనులన్నీ చేసుకునేవాడిని. ఒక్కోడు 7 గంటలకి, 6 గంటలకి నిద్రపోతా ఉంటే, పని పాటలు మాకు కొడకలారా. రైతులంతా ఈ బొచ్చులు చూసుకోవటం. నేను బాగా తిట్టేవాడిని. పిల్లకాయలు తిడతావిందని ఆమ. ఏంది అంటే అంటే మీరు మంచి నాటు కదా ఊళ్ళో, వేటపాలెం నాటు మీరు. ఆ? ఏంది కానీ మీరు దానికి తగ్గట్టుగా పూర్తిగా ఎవేగా, పూర్తిగా విభిన్నంగా మీరు చాలా సోఫిస్టికేటెడ్ యాక్టర్ అయిపోయి ఆ, అక్కడ తిరిగిన మట్టి మశానం ధూళి దుమ్ముల నుంచి ఈ రోజున మీరు ఆల్ ఇండియాలో యువతల తమిళ్ ఎవరికి ఇంత వైభోగం లభించిందండి నటుడుగా. నిజంగా ఆ విషయంలో మిత్రం మీరు యూఆర్ కంప్లీట్లీ బ్లెస్డ్. ఆర్థికంగా బాగా నిలదొక్కున్నారండి. అంటే పర్లేదండి. ఉండటానికి, తినటానికి ఒక ఇల్లు, మంచి ఇల్లు ఏటపాలెంలో కట్టుకున్నాను. ఏంది పిల్లోడికి కూడా రెండోడికి ఆడికి ఈడికి ఇల్లు ఏర్పాటు చేసాను. ఏంది ఇక కొంచెం ఏదన్నా ఉంటే ఏదన్నా భూమి ఏదన్నా కొనుక్కొని ఇక్కడ కట్టుకుందామని ఆలోచన. లేదంటే ఫ్లాట్ ఏదో. పర్లేదులేండి, ఇండస్ట్రీ వాళ్ళు కట్టేస్తారు మీకు, ఏం పర్లేదు. ఎందుకంటే సినిమాల మీదే మీరు డేట్లు అడ్జస్ట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మీకు ఇబ్బంది ఏంటండి ఇంకా? ఆ? కాదు, మీరు వేటపాలెంలో మిమ్మల్ని గాలివుడు అన్న బ్యాచ్ ఇంకా ఉండుంటారుగా. కానీ పెద్దోళ్ళు వాళ్ళ మీద కోపం లేదండి నాకు. కోపం గురించి కాదు, లేదు. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ వాళ్ళు మొన్న ఒకడు నాగమల్లి గారితో అన్న, నాగమల్లి అని మా ఫ్రెండ్, మరి వీళ్ళందరూ తిట్టేవాళ్ళు కదా నన్ను. ఆడొక్కడండి అర్థం చేసుకుంది నన్ను. గ్రేట్ అండి, మర్చిపోయి చదవడం వాడికి. ఆడు నాగమల్లేశ్వరరావు, ఇగో మనం పని చేద్దామయ్యా. అప్పుడు క్యాసెట్లు ఉండే, క్యాసెట్ రికార్డ్ చేసి డైరెక్టర్లు పంపిద్దాం అని క్యాసెట్లు తీసుకొచ్చి రికార్డ్ చేసి అడ్రస్, మీ వాయిస్ వాయిస్ రికార్డ్ చేసేసి డైలాగులు అడ్రస్లు తీసుకొచ్చేవాడు. సితార్లు ఇట్లో పడి అడ్రస్లు, చిత్రలాట్లో అడ్రస్ పోస్టులు వేసి రిజిస్టర్ పోస్టులు చేసేవాడు. అవి వచ్చి కనిపెట్టి అంటే అప్పటి నుంచి నీళ్ళు ఉంది అని వాడు ఒక్కడే నాగమల్లేశ్వరరావు. ఇప్పటికీ ఉన్నాడు ఆడు నాగమల్లేశ్వరరావు అని ఒకడు. ఆడన్నాడు మొన్న, ఎరా వీళ్ళందరూ ఒకప్పుడు నన్ను ఇట్టాను, నేను మొన్న హెచ్చరించాను అయ్యా అంటే, వాడు ఎప్పుడూ తెలుసయ్యా బాబు మాకు, ఆడలో ఏదో ఉందని మాకు ఎప్పుడూ తెలుసు. ఇప్పుడు ఆడేలే. అందుకని నాకేమనిపించదు. నాకు అదొక్కటే, శ్రీశ్రీ గారిది ఒక్కటే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నివిడ ఆశ్చర్యంతో వీళ్ళు, నెత్తురుగొక్కుకుంటూ నేలరాలిపోతే సహాయంగా వీళ్ళే. అదొకటి గుర్తుపెట్టుకుంటా. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక్కలే కాదు, ఈ మానవ సమాజం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన మాట మహానుభావుడు శ్రీశ్రీ గారు రాసిన మాట. అదొక్కడే గుర్తుపెట్టుకొని నా ధర్మం ప్రకారం నేను చేస్తున్నా. నాకు అది భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, దీంట్లో బ్రతకమని ఇచ్చాడు, దీన్ని చూసి నేను గర్వపడను. ఏంది ఈ ఫేమ్ను కూడా నేను నమ్మను. ఓన్ చేసుకోలేదు మీరు ఫేమ్, నాకు తెలుసు. ఇది కాకపోతే ఇది లేవు, సినిమాలు లేవు, ఇక పని లేదంటే ఏదో చాటుకెళ్ళి నీ బోటోడా ఈ దగ్గరికి ఏదో పని ఉంటే హీరో బాబు కొంచెం మీకు అన్ని పనులు వచ్చి పెయింటింగ్ దగ్గర నుంచి ఏంది లేదంటే రొయ్యల చెరువు కాపలా ఉంటా, ఏదో చేత ఏదో ఇది అవుతుంది. ఇప్పుడు ఏమండి మీ పాపులారిటీకి మిమ్మల్ని అది మామూలు చెప్పండి. అది ఏదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సామె. ఇప్పుడు బయటికి వెళ్తే ఓడమ్మా ఫోటోలు గిట్టోలు ఏంది పిచ్చా లేకపోతే ఏంద్ర స్వామి ఇది, ఎందుకు ఇట్లా ఇదవుతారు అనుకునేవాడిని. అసలు ఇప్పటికీ నాకు అదే అర్థం కాదు అసలు. అదే దాన్నే పాపులారిటీ అంటారండి, దాన్నే పాపులారిటీ అంటారు. అండ్ మీరు ఆ విషయంలో చాలా విజయవంతంగా జీవితాన్ని నిలబెట్టుకున్నారు, బాధ్యతగా నిలబెట్టుకున్నారు. ఊళ్ళో కూలి పని చేశారు, ఎక్కడేమో పెయింటింగ్ పనికి వెళ్ళారు, టీవీల్లో యాక్ట్ చేశారు, వాయిస్లు చెప్పారు, ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు, సిటీ కేబుల్లో పనిచేశారు, సీరియల్స్లో మంచి క్యారెక్టర్స్ చేశారు. అంటే ఎక్కడ మీ ప్రయాణంలో అపశబ్దం అన్నది లేదు, ఎక్కడ అపభ్రంశం అన్నది లేదు. మీరేం తావు తప్పే ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో కాపురం పెట్టి ఏమండి, లేకపోతే తప్ప తాగి ఎక్కడో పడిపోయి అజయ్ ఘోష్ ఎక్కడున్నాడంటే కార్లు వేసుకుని ప్రొడక్షన్ వాళ్ళందరూ తిరిగి మీ గురించి అలాంటిది ఏం లేదు కదా. లేదా మీరు మళ్ళీ వండుకుని వాళ్ళకి కూడా ఒక క్యారేజీ ఇచ్చి, త్రివిక్రమ గారు లాంటి వాళ్ళు కూడా ఎందుకు వండుకుని తెచ్చుకుంటా ఇక్కడ తెచ్చుకున్నాడా, ఏం తెచ్చాడు ఈరోజు, ఏమన్నా తెచ్చాడా? నిజంగా ఆ మనిషి బా ఏందోనండి. త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ గారు కానీ, ఆ పూరి గారు కానీ, వీళ్ళందరూ
నా జీవితంలో ఈ రోజు ఏ డైరెక్టర్ అయినా కోరుకునేది ఏంటండి, ఒక మంచి నటుడిని కోరుకుంటారు. మరి ఆ రోజు సుకుమార్ గారు ఎందుకన్నాడు, అదే కావాలి అదే కావాలి అవును. మనలోంచి తీసి మాట్లాడిన తర్వాత సినిమా పరిశ్రమకు కావాల్సింది అదే. ఏ స్టేజ్కి ఆ స్టేజ్ మంచి యాక్టర్లు, సినిమా ఇండస్ట్రీ అదృష్టం అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఒక నటుడు, మంచి నటుడు ఇండస్ట్రీకి వచ్చాడంటే అది సినిమా ఇండస్ట్రీ పంట పండినట్టు. ఎందుకంటే వాళ్ళు అలా నటులు ఉన్నప్పుడు డైరెక్టర్లు, క్యారెక్టర్లు కానీ, లేకపోతే ఇతర నటీనటుల తాలూకు పెర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ ఒక నటుడి మీద ఆధారపడి ఉంటాయి. అవునవును. సో ఆ విషయంలో సినీ కళామ తల్లి అదృష్టవంతురాలు అనుకుంటుంటాను నేను. ఓనాడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, నటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు రంగారావు, నాగభూషణం గారు, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతిరావు, కోట శ్రీనివాసరావు గారు, అలాగా ఈ ప్రయాణం సినిమా పరిశ్రమని మీ అందరూ అలాగా విజయ తీరాలకి నడిపించే మహామహులు మీరందరూ కూడా. అంచేత ఆ విషయంలో నాకు మీరంటే చాలా చాలా గౌరవం. బాబోయ్, మీలాంటి వాళ్ళు స్వామి నాయన మీ ముందు నుంచి కూర్చొని మాట్లాడే అర్హత వచ్చింది నాకు చాలా. అంతకంటే ఇంకేం లేదండి. ఎందుకంటే ఈ చాలా మంది కుర్రోళ్ళు ఈ ఇంటర్వ్యూలు అన్నీ చేస్తుంటారు. మీరు కానీ ఈ వినాయకరావు గారు కానీ కొంతమంది ఉండరు స్వామి. వాళ్ళని చూసి నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి మాట్లాడడం ఎట్ట. మొన్న దాంట్లో మాట్లాడుతుంటే దీంట్లో ఆడికి నోటికి వచ్చినట్టు కొంటికోత మాట్లాడేశాడు ఆ పిల్లోడు, జర్నలిస్టు. ఎట్ట ఇది చెప్పండి. అది అంటే ఆ హుందాతనం, ఆ ఇది నాకు మొన్న అయితే భరణి గారితో చేసిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత అమ్మని ఈయన ఏదో మామూలు జర్నలిస్ట్ అనుకున్నాను, మీరు నాటకాలు, మీ ఇది వ్యవహారం నాయనో ఇవన్నీ చూసిన తర్వాత ఇంత ప్రపంచాన్ని చూసి వచ్చాడు ఈయన అని అనిపించింది. ఈయనతో మాట్లాడి ఈయన నన్ను ఇంటర్వ్యూకి అడుగుతాడేంది, సహజంగా ఫోన్లు చేసి ఏమంటే ఇంటర్వ్యూ అండి అని మాట్లాడుతుంటారు. ఈయనేంద్ర నాయన ఈయనతో మాట్లాడేది ఉందా లేదా మనకి, ఒక గిలి ఏర్పడింది తెలుసా నాకు. ఆ గిలి నిన్నటితో తీసేశారు స్వామి, నిజంగా చెబుతున్నాను నేను. నిజంగానే నేను మనస్ఫూర్తిగా మాట్లాడాను. అవును, నిజంగా నాకైతే నిన్న పొద్దున్న నాకు ఎంత ఆనందం వేసిందంటే అసలు ఏడుతూనే ఉన్నాను స్వామి. మీరు ఫోన్లో మాట్లాడితే ఏడుస్తున్నారు. అవును, అంత ఇదిగా నాకు చాలా ఇష్టంగా ఇంటర్వ్యూ అలా ఉంటేనే నేను ఇంటర్వ్యూ చేయగలనండి, కూర్చుని మాట్లాడగలను. ఏదో నామకే వాస్తే కూర్చోపెట్టి మీరు ఎన్ని సినిమాలు చేశారు, మీరు ఇంకా ఏం చేస్తున్నారు, ఏ కారు కొన్నారు, ఏ కంపెనీ, అవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మీలాంటి వాళ్ళు మీ క్యారెక్టర్లు, డైరెక్టర్లు మీ మీద పెట్టుకున్న నమ్మకాలు, వాటి ద్వారా వచ్చే విజయాలు. మీరు మామూలు సినిమాల్లో చేశారా? అవతల రంగస్థలం, ఇవతల పుష్ప, ఏంటి రెండు అసలు ఎలాంటి సినిమాలండి. సో ఇంకా మీకు భగవంతుడు అనుగ్రహంతో చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్లు వచ్చి అన్ని భాషా చిత్రాల్లో మీరు నటించి అజయ్ ఘోష్ పేరు శాశ్వతంగా సినిమా పరిశ్రమ చరిత్రలో ఉండాలని మా హిట్ టీవీ తరఫున నేను నాగేంద్ర కుమార్ గారు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అజయ్ ఘోష్ గారు.